రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఆయన కుమారుడు మే 20వ తేదీన తాము సాగు చేసుకుంటున్న భూముల్లోకి వచ్చి పరిశీలించిన తర్వాత బ్రోకర్ త్రిలోద్ రౌడీలతో వచ్చి భూముల స్వాధీనానికి రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రయత్నం చేశారని భీమిలి మండల అన్నవరం తూడెం గ్రామాల రైతులు సాగుదారులు ఆరోపించారు. శుక్రవారం విశాఖలోని టీడీపీ కార్యాలయంలో జనసేన నేత పీతల మూర్తి యాదవ్తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న వారు తమకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆయన బ్రోకర్ త్రిలోద్ జిల్లా కలెక్టర్ మల్లికార్జునుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. హైకోర్టులో స్టేట్ స్కోలో ఉన్న కేసులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ జవహర్ రెడ్డి ఒత్తిడి కారణంగా కలెక్టర్ మల్లికార్జున సిఫార్సులతో అక్రమంగా తమ సాగు భూములను స్వాధీనం చేసుకునేందుకు త్రిలోద్ కొందరు రౌడీలు కింది స్థాయి అధికారులతో ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 30వ తేదీ గురువారం స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసుల సాయంతో తమ భూములను ఆక్రమించి ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించగా తాము తీవ్రంగా ప్రతిఘటించామని చెబుతూ ఆ వీడియోలను ప్రదర్శించారు. తమ ప్రాణాలు పోయినా దశాబ్దాలుగా తమ సాగులో ఉన్న భూములను వదిలేది లేదని వారు స్పష్టం చేశారు. 20వ తారీఖునే జవహర్ రెడ్డి గారు వచ్చారండి. వచ్చి చూసి భూములు చూసి వెళ్ళారండి. నిన్న ఆఫీసర్లు ఎంఆర్ఓ ఆఫీసులో పెద్దలు, మా ఊరు పెద్దలు, పోలీసులు, రౌడీలు వాళ్ళు కలిపి వచ్చి మమ్మల్ని తోలగొట్టి తంబాలు పాతన చేస్తే మేము అడ్డుకున్నాం, మేము వదలమని చెప్పాము. వేరే భయం వచ్చినా మేము మా భూమిని మేము కాపాడుకుంటాము, మూర్తి గారిని సమర్థించి మాకు న్యాయం చేయమని అతన్ని సమకూర్చాం. 91లోనండి మాకు 2 ఎకరాల వరకు పట్ట ఇచ్చారండి. మా 50 సెంట్లోనూ 6 ఎకరాల 50 సెంట్లు ఉందండి. తోట ఉంది, జీడి తోట ఉంది, తర్వాత చౌడి తోట ఉందండి. దానిలో ఉన్నామండి. ఇప్పుడు మాకైతే ప్రస్తుతానికి ఏంటి లేదు, 4 సంవత్సరాలు అవుతుందండి కోర్టు కేసు. హైకోర్టుకి వెళ్ళి చేసి తెచ్చుకున్నాం. చేసి తెచ్చుకుంటే అది ఇప్పుడు మాకు చెల్లదు, కొత్త జీవి వచ్చింది, మీకు నేను చేసి చెల్లుకొని మీరు వెళ్ళి ఏ కోర్టు చేసుకుంటారో ఏడు చేసుకుంటారో మేము తంబాలు వేసేస్తామంటే మేము చచ్చిపోయినా మేమైతే మాత్రం తంబాలు వేయమని చెప్పాం. లోకల్లో అన్నవరం పెద్దలు, ప్రెసిడెంట్లు, మాది అన్నవరం ఏరియా ఉంది, మీకు ఇప్పుడు ఇక్కడ మీకు భూమి లేదు, మీకు ఎక్కడ ఉంటే తెచ్చుకోండి. దానితో మా ఊరి పెద్ద మనుషులు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు వీళ్ళు కలిపి మాకు ఈ అన్యాయం చేయడం బయలుదేరండి. మేము అన్నవరం పంచాయతీ మీద నాకు 4 ఎకరాల ల్యాండ్ ఉందండి. 50 సంవత్సరాల వయసు. 96 నుంచి నాకు పన్ను రసీదులు, అడంగల్లో పేరు అన్నీ ఉన్నాయండి. కన్నాలు దాస్తాను అడ్డిస్తే చాలా నచ్చ చెప్పారు. ఆర్ఈ పిఆర్ఓ అక్కడ పెద్దలు అందరూ నచ్చ చెప్పారండి. నేను అనలేదండి. మా అమ్మగారి పేరు మీద 2 ఎకరాలు ఉంచాను. అందులో మాకు మా అక్కకు ఒక 80 సెంట్లు, మాకు 80 సెంట్లు ఇచ్చారు. దాన్ని మాకు ల్యాండ్ పోలింగ్ కలిగితే ఇవ్వడానికి అంగీకారం చేత మేము కోర్టుకు వేసాము. అది మీ స్టేట్ తెచ్చుకున్నాం. దాన్ని మీకు లేదు చల్లవు, అది చెల్లుబడి కాదని చెప్పి 79లో మా తాతయ్య గారికి డీఫార్మ్ పట్టా ఇచ్చారండి. ఈ రోజు అన్నవరం పంచాయతీ వాళ్ళు వచ్చి మా పంచాయతీ మీద ఉన్న భూములు మీకు ఎలాగొచ్చాయి అనేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి రౌడీ మోకటి తీసుకొచ్చి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించి భూములు లాక్కోవడానికి ప్రయత్నించారండి. అయినప్పటికీ కూడా మా ప్రాణాలు పోయినా సరే మేము భూముల నుంచి కదలమనేసి మేము అక్కడే ఉంటే చివరికి వాళ్ళే మమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, వైసీపీ రాబందులు వందల వేల ఎకరాలు అన్యాయంగా అక్రమంగా అమాయక పేద రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రలోభ పెట్టి దోచుకుంటున్నారు. ఎవరైతే వాళ్ళకి ముందస్తుగా రైతులు అగ్రిమెంట్లు చేయించుకున్నారో జియో 596 రాక మునిపే ఒక కుట్రలో భాగంగా వీళ్ళు దోచుకునేటువంటి భూములకి అమాయక రైతుల నుంచి అగ్రిమెంట్లు చేసుకుని వాటికే ప్రియోల్ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్లను ఆదేశించి దఫదఫాలుగా ఇస్తున్నటువంటి వైనాన్ని ఈ రాష్ట్ర ప్రజల వేలో తీసుకొచ్చిన సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు, ఆయన కుమారుడి యొక్క బినామీలు త్రిలోక్ అనేటువంటి కీలక సూత్రధారి ఒక బ్రోకర్ గా వ్యవహరిస్తూ ఈ భూముల్ని కొట్టేసి రిజిస్ట్రేషన్ వారి బినామీలకు ఏ విధంగా చేయిస్తున్నారో వాస్తవాల్ని ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ల ద్వారా, సర్వే నెంబర్లతో, గ్రామాల పేరుతో రాష్ట్ర ప్రజలను కూడా చెప్పన్నాం. ఇప్పటికీ కూడా ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, స్వచ్ఛంద దళిత సంఘాలు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ముక్తఘట్టంతో గవర్నర్ గారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బడుగు బలైన వర్గాలు చెందినటువంటి రైతుల భూముల్ని, అసైన్ భూముల్ని బలవంతంగా లాక్కొని దోచుకొని గుంజుకుంటున్నారని. దానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి భోగాపురం పక్కన ఉన్నటువంటి అన్నవరం తూడెం గ్రామస్తులకి, అన్నవరంలో ఉన్నటువంటి వాళ్ళు 40 ఏళ్ల పైగా వాళ్ళ తాత తండ్రుల దగ్గర నుంచి ఫలసాయం అనిపిస్తున్నటువంటి, అలాగే అనేకమైన సర్వే నెంబర్ ఉన్నటువంటి ఆ సాగు భూమిని దోచుకోవడానికి ప్రత్యక్షంగా
డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఈ అమాయక రైతుల యొక్క పొలాల్లో పోలు పాడేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే రైతులు ఈ